మమ్మీ ఇక్కడ ఏం రాస్తుంది? అడిగితే తంత. ఏం రాస్తుంది? అడిగితే తంత. చెప్పు మమ్మీ. పిచ్చిదానా, అక్కడ అడిగితే తంత అని రాస్తుంది. హలో, చెప్పండి, ఎవరు? మీరు సింగిలా అండి? అవునండి, నేను సింగిలే. కానీ నేను ఇష్టంగానే సింగిల్ గా ఉన్నానండి. మా ఊళ్ళో మాకు 2-3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటి రెంట్ వస్తుంది. ఊళ్ళో 12 ఎకరాల పొలం ఉంది. లంకంతా కొంపు ఉంది. కానీ వీటిని నన్ను చూసుకోవడానికి నాకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? నేను మీ ఊర్లోనే ఉంటానండి. మా ఊళ్ళోనా? మీ గల్లీలోనే ఉంటానండి. మా గల్లీలోనా? నేను మీ ఇంట్లోనే ఉంటానండి. మా ఇంట్లోనా? నన్ను మీ పెళ్ళామంటారండి. ఇంట్లో తినడానికి ఉప్పు కారం లేదు గానీ నీకు 12 ఎకరాల పొలము, నీకు 2-3 అపార్ట్మెంట్స్ ఉన్నాయా? నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? నువ్వు ఇంటికి రా, నీ పెళ్లి నేను చేస్తా. నువ్వు రా, ఇంటికి రా. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు చేసి వెళ్ళిందే. నొప్పిగా లేదా? లేదు లేదు, నొప్పే లేదు. అది సూది పొడిచినా కూడా నొప్పి ఉండదు. ఇంట్లో ఆడితే మాట్లాడితే నొప్పి వచ్చేస్తది. నా చేతిలో చేయబెట్టు. ఎందుకు పెట్టు. ఇప్పుడు నేను చెప్పిందే నువ్వు కూడా చెప్పు. సరే, ఈ రోజు నుంచి నీతోని జీవితంలో ఇంకెప్పుడు గొడవలు పెట్టుకోను. చెప్పు. ఇప్పుడు దాకా చెప్పినావుగా. అరే వస్తలేదంటే అర్థమవుతలేదా? ఇప్పుడు మాట్లాడినావుగా, చెప్పు. ఏమే, బయట అందరూ నన్ను పెళ్ళ మాట వింటాడు అంటే భయపడతారు అంటున్నారు. ఈ రోజు వీళ్ళందరికీ సమాధానం చెప్పే టైం వచ్చిందే. నువ్వు చెప్పవే, నిజంగా చెప్పు. ఈ రోజు నేను వంట చేసేటప్పుడు నీకు అడిగే చేసినా? లేదు. బాసనలు తోమేటప్పుడు నీకు అడిగే చేసినా? లేదు. బట్టలు ఉతికేటప్పుడు నీకు అడిగే ఉతికినా? లేదు. ఇంట్లో సరుకులు కూరగాయలు నీకు అడిగే చేస్తానా? లేదు. ఇంట్లో నేను ఏం పని చేసినా నీకు అడిగే చేస్తానా? లేదు. కదా, ఇప్పటికైనా అర్థమైందా? నిన్న పెళ్ళం మాట విననని, పెళ్ళానికి భయపడనని. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలియలేదని ఒప్పుకున్నావుగా. మంగళసూత్రం దొంగతనం చేసిన వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు శిక్ష అంట. కానీ మంగళసూత్రం కట్టిన వాడికి జీవితాంతం శిక్ష. భాగ్య, గీ ముచ్చటినవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. ఎక్కడికి వెళ్తున్నావు? పార్క్ పోతున్నా. జాగ్రత్త, అక్కడ జంతువులకు ఎలవలేదంట. అందుకే నేను తీసుకోపోవట్లేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, నేను బయట ఉన్నాను. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? నేను ఫేర్ అయినా లేదా పేది వాడా? అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటా. ఓకేనా? ఏమండి, వారం రోజులు ఊరెళ్ళి ఉందాం అనుకుంటానండి. వారం కాకపోతే 2 వారాలు 3 వారాలు ఉండిరా. మరి నేను అన్ని రోజులు ఉంటే మరి మీకు భోజనం అండి? భోజనం దేముందే, ముందు ప్రశాంతత ముఖ్యం. డాక్టర్ గారు 2 రోజుల నుంచి కడుపులో ఒకటే నొప్పి. నిన్న ఈ రోజు ఏం తిన్నావో చెప్పు. I had French fries, chicken pizza and burger. ఇదేమి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్లు కాదమ్మా. కరెక్ట్ గా ఏం తిన్నావో చెప్పకపోతే ట్రీట్మెంట్ కష్టమైపోద్ది. అంటే సల్దన్నంలో ఉల్లిపాయ నంచుకొని తిన్నాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను ఒకటి అడుగుతా చేస్తావా? నువ్వు అడగడం నేను చేయకపోవడమా? నువ్వేదైనా అడుగు, నేను చేస్తా. అయితే నాకు ఒక పులిపిల్ల కావాలి. ఏంటిది? నువ్వు విన్నది కరెక్ట్, దాన్ని వేటాడితేవాలే. నీ కోరిక పాడుగా, నీ కోరిక మంచిగా లేదే. సరే, వేరే కోరిక అడగన్నా? సరే అడుగు. అయితే ఈసారి కాదనద్దు చెప్తానా? సరే కాదనా, అడుగు. 25,000 పట్టు చీరును ఒక రవ్వల నక్లీస్ తీసుకో. రేపు పొద్దుగాల అడవికి పోతాయి, ఏమన్నా రెడీ చేయి. ఏమండి, పక్కింటి నిర్మల అని వాళ్ళ ఆయన మస్తు కొడుతున్నాడు. అవునా? ఎందుకు? ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుందా అంట. చూసేసరికి
అవునా, చెప్పిందా మరి ఎవరో? ఎంత కొట్టినా చెప్తలేదంట అసలు. అబ్బా ఎంత మంచిదో నిర్మల, అసలు ఎంత కొట్టినా నా పేరు చెప్పట్లేదు. మీ మెడలో ఉన్నది ఏంటండి? ఇదా ఐడి కార్డ్. మమ్మీ ఇక్కడ ఏం రాసుంది? అడిగితే తంతా. ఏం రాసుంది? అడిగితే తంతా. చెప్పు మమ్మీ. పిచ్చిదానా, అక్కడ అడిగితే తంతా అని రాసింది. మమ్మీ ఇక్కడ ఏం రాసుంది? అడిగితే తంతా. ఏం రాసుంది? అడిగితే తంతా. చెప్పు మమ్మీ. పిచ్చిదానా, అక్కడ అడిగితే తంతా అని రాసింది.